హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే ఎవరైతే వర్కింగ్ మెన్ ఆర్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళకి యూజ్ అయ్యే టైం టేబుల్ అండి. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మనకి వాళ్ళకి 9 to 9 PM అంటే 9 AM to 9 PM జాబ్ అంట. సో బ్యాలెన్స్ మిగిలిన టైంలో మేము ఎలా కవర్ చేయాలి ఎగ్జామ్కి అని అడిగారు. సో ఎగ్జామ్ తొందరలోనే ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అడిగారు. సో ఎస్ఎస్సి సీజీఎల్ కూడా సో కంబైన్డ్గానే అడిగారు. సో ఫస్ట్ అయితే మనం ఎస్ఎస్సి సీజీఎల్ కంటే మనం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో దీని గురించి చెప్తాను. సో సేమ్ దీనిలాగే ఎస్ఎస్సి సీజీఎల్కి కూడా మీరు టైం టేబుల్ ఇలాగే ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి 9 AM to 9 PM జాబ్ వర్క్ చేస్తూ ఎలా చదువుకోవాలనేది నేను ఇప్పుడు టైం టేబుల్ చెప్తానండి. సో కొంచెం ఫుల్గా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫుల్గా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా. సో మీకు 9 AM నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరేంటంటే మీకు 8:30 వరకు మీరు కొంచెం ఫ్రీగానే 8:30 AM వరకు మీరు కొంచెం మీకు టైం అనేది దొరుకుతుంది. సో ఈ హాఫ్ అన్ అవర్ అనేది మీకు ట్రావెలింగ్కి వదిలేస్తున్నానండి. సో 8:30 అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎన్ని గంటలకు లేస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. సో మీరు అట్లీస్ట్ 12 AMకి పడుకొని స్లీప్ 12 AMకి స్లీప్ వేస్తే మీరు అట్లీస్ట్ 5 గనక లేవగలిగితే బెటర్ అండి, 5 AMకి. సో ఈ 5 అనుకోండి, మీరు 12కి స్లీప్కి వెళ్ళేసి 5 AMకి వేకప్ అవుతున్నారంటే 5 AM. సో 5 AMకి మనం అనుకుంటే సో అట్లీస్ట్ మీరు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అది ఇది అనుకున్నా మీరు ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అంతా అయిపోయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంటే 5:30కి మీ టైం టేబుల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఇలా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, అవ్వదు బట్ కొంచెం మీరు మెయింటైన్ చేస్తే బెటర్. సో 5కి వేకప్ అయ్యేసి 5:30 వరకు మీ ఫ్రెష్ అప్, బాత్ ఇవన్నీ మీ నెసెసరీ చూసుకొని సో 5:30 కల్లా మీరు కూర్చున్నారనుకోండి స్టడీకి. సో ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీకు కొంచెం స్లీపీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలో మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ చేయండి, ఓకేనా. సో అది ఎప్పుడు వరకు 6 or 6:30, 7 వరకు కనుక మీరు 1.5 hour మీ ఇష్టం అండి, 1.5 hour ఏదైనా చేయండి. సో 7 వరకు చేయండి, ఓకే. 7 వరకు ఎందుకంటే ఇది స్లీపీ టైం కాబట్టి సో ఈ స్లీప్ అనేది అవాయిడ్ చేయడానికి మీకు నేను మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ చేయమని చెప్తున్నాను, ఓకే. సో 7 నుంచి మీకు ఇంకా 8:30 వరకు టైం ఉంటుంది. సో 7 నుంచి 8 వేసుకోండి, 1 hour. సో ఈ 1 hourలో స్ట్రాటజీ జీకే ఆర్ కరెంట్ అఫైర్స్. సో ఎన్టీపీసీకి చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి ఈ 1 hour అనేది, ఓకే. సో ఇంకా 8 నుంచి 8:30 వరకు మీరు కనుక చదువుకోగలను అనుకుంటే స్టాటిక్ జీకే ఆర్ ఇంకా ఏమన్నా లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవి చూడండి. అవి దేంట్లో జనరల్ అవేర్నెస్లో, ఓకేనా. జనరల్ అవేర్నెస్లో చూడండి. లేదు అంటే మీకు ఇంకా పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదండి 8 నుంచి 8:30 వరకు, అంటే 8:30 వరకే చెప్పాం కదా. సో 8 నుంచి 9 వరకు మీరు పర్సనల్ వర్క్స్ ఉంటాయి కదా, టిఫిన్ చేయడం, సో ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉన్నా చూసుకొని 9 కల్లా మీరు వెళ్ళిపోతారు. సో 9 to 9 PM అని చెప్పారు కాబట్టి సో అది మీ వర్కింగ్ టైం. సో మీకు ఇక్కడ ఒక 1.5 hour రీజనింగ్ కానీ మ్యాథ్స్కి కానీ ఇవ్వండి, అండ్ ఇక్కడ ఒక 1 hour కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఆఫ్టర్నూన్ కనుక టైం దొరికితే ఆఫ్టర్నూన్ కనుక మీకు టైం దొరికితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes అయినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. సో ఇక్కడ మీకు ఒక హాఫ్ అన్ అవర్ టైం దొరికినా కూడా మీరు అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఏంటంటే లైక్ జిఎస్ నుంచి, పాలిటీ నుంచి కానీ, హిస్టరీ నుంచి కానీ, ఆర్ రీసెంట్గా
సో, రీసెంట్‌గా మనం చూసుకుంటే కంప్యూటర్‌కనేది ఎక్కువ వెయిటేజ్ ఉందండి కంప్యూటర్స్‌కి. సో, 4-5 మార్క్స్ అడుగుతున్నాడు. సో, ఈ కంప్యూటర్స్ కూడా ఏం చేస్తారంటే లాస్ట్ టైమ్ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో అడిగారు గదా! గ్రాడ్యుయేట్ లెవెల్‌లో 2025లో అడిగారు కదా! సో, ఆ క్వెషన్స్ గనక మీకెక్కడైనా అవైలబుల్‌గా ఉంటే దొరికితే గనక అవి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అంటే చూడండి. సో, మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా చూసుకోండి. సో, మీరు ఆన్సర్ చేయలేకపోతే నేర్చుకోండి. సో, ఇలాంటివి చేయండి ఈ హాఫ్ అన్ అవర్. సో, మీకింగా ఏమన్నా టైం కుదిరితే గనక వర్కింగ్ అవర్స్‌లోనే గనక టైం కుదిరితే వర్కింగ్ అవర్స్‌లోనే అంటే మీరు చెప్పారు కదా! ఈ 9-9 పీఎం వర్క్ అని. సో, ఈ వర్కింగ్ అవర్స్‌లో గూడా మీకు కొంచెం టైం కుదిరినా గూడా సో, ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి. ప్రీవియస్ క్వెషన్స్ చూడండి. అండ్ అప్పుడు మీకు ఏ టాపిక్ ఇంపార్టెంటో అర్థమవుతుంది. అప్పుడు మీరు జీఎస్‌కొచ్చేసి ఆ టాపిక్ చదువుకోవచ్చు. లేదంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ కంప్యూటర్స్ గానీ, హిస్టరీ గానీ, పాలిటీ గానీ చూడండి. జియోగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, కంప్యూటర్స్. సో, ఇవి చేయండి. ఈ కెమిస్ట్రీ ఇంకా ఉన్నాయి కదండీ! ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి వదిలేసేయండి ప్రస్తుతానికైతే ఇవి వదిలేసేయండి. సో, ఇవి ఇంతవరకే చూడండి. మీకు ఏ టైం కరెంట్ అఫైర్స్ కూడా ఉంది కదండీ! సో, ఈ టైం పర్మిట్ చేసినంత వరకు వీటిని చూడండి. సో, నెక్స్ట్ మీరు 9 పీఎం అయిపోయిన తర్వాత మీరు ఇంటికొస్తారు కదండీ! సో, 10 వరకు మీరు రెస్ట్ తీసుకున్నా, ఏం తీసుకున్నా 10 వరకు మీ వర్క్స్ ఏమన్నా ఉన్నా చేసుకోండి. అంటే 9-10 వరకు. అంటే మీరు ఇంటికి రావడం, ట్రావెలింగ్, ఫుడ్ తినడం, సో, బాత్ చేయడం, ఇవన్నీ ఫ్రెష్ అప్ అవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ 10 లోపల అయిపోగొట్టేసుకొని మీరు 10-12 అనేది స్టడీకి పెట్టుకోండి. ఓకేనా? స్టడీకి. సో, ఎందుకు 12 వరకే చెప్తున్నానంటే మీరు మళ్ళీ మార్నింగ్ 5కే లేచి జాబ్ చేయాలి కాబట్టి అది మనం 5 ఏఎంకి లేవాలి. మీకు అట్‌లీస్ట్ 5-6 అవర్స్ అనేది ప్రాపర్ స్లీప్ ఉండాలి. లేదంటే మీకే ఇబ్బంది అవుతుంది. సో, మరి వర్క్ చేయాలి కాబట్టి మీకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్తున్నానండి. సో, 5-6 అనేది కంపల్సరీ మనిషికి స్లీప్ ఉండాలి. ఈ స్లీప్ డిస్టర్బ్ అయితే మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు జాబు చేయలేరు, స్టడీ చేయలేరు, ఎగ్జామ్‌కి ఇబ్బందవుతుంది. సో, దానికోసం అని చెప్పేసి ఈ 10-12 అనేది ఇక్కడ 2 అవర్స్ దొరుకుతుంది. సో, ఈ 2 అవర్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జీకే నుంచి హిస్టరీ గానీ, పాలిటీ గానీ, హిస్టరీ గానీ చదవండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో, 1 అవర్ ఏసుకున్నా గూడా లేదు కొంచెం అలసిపోయిన స్లీపీగా ఉందనుకుంటే జీఎస్ ముట్టుకోకుండా ఈ 1 అవర్ గూడా మ్యాథ్స్ నుంచి గానీ, మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ నుంచి గానీ చదవండి. సో, మార్నింగ్ గనుక మీరు మ్యాథ్స్ కవర్ జేస్తే ఇప్పుడనేది మీరు రీజనింగ్‌కి ఇవ్వండి. ఇన్‌కేస్ మార్నింగ్ రీజనింగ్ కవర్ జేస్తే ఇప్పుడనేది మ్యాథ్స్‌కి ఇవ్వండి. ఓకేనా? సో, ఇలా చదివితే మీకు బెటర్ అండి. సో, ఇలా చూసుకున్నా గూడా మీకు 5-8 అన్నప్పుడు సో, ఇక్కడ 5:30-8 అన్నప్పుడు 5:30-8 అన్నప్పుడు ఇక్కడొక 2½ అవర్స్ కవర్ అవుతాయి. సో, ఆఫ్టర్‌నూన్ ఒక హాఫ్ అన్ అవర్ ఏసుకున్నా ఇక్కడికి ఒక హాఫ్ అన్ అవర్. సో, నైట్ ఒక 2 అవర్స్. సో, అలా వేసుకున్నా కూడా మీరు 5 అవర్స్ అనేది చదవచ్చు డైలీ. ఓకేనా? డైలీ 5 అవర్స్. సో, డైలీ 5 అవర్స్ గనక మీరు చదవగలిగితే బెటర్ అండి. సో, అంటే ఒక్కోసారి 4 అవర్స్ అవ్వచ్చు. ఒక్కోసారి 6 అవర్స్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి. బట్ అట్‌లీస్ట్ మెయింటైన్ చేయండి. 4-5 అవర్స్ చదవడానికి మెయింటైన్ చేయండి డైలీ. సో, ఇప్పటికి మీరు అన్నీ చదివేసి ఉంటారు కాబట్టి ఓన్లీ రివిజనే నాకు తెలిసి ఓన్లీ రివిజనే కాబట్టి సో, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తాను. ఫస్ట్ అవి కవర్ చేసేయండి. దెన్ బ్యాలెన్స్ మీరు చేయండి. ఓకేనా? సో, ఇలా చూసుకుంటే ఇలా అనేది మీరు కవర్ చేస్తే సరిపోతుంది. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్‌కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా? సో, ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఫస్ట్ నేను చెప్తాను చూడండి. సో, మ్యాథ్స్ నుంచి సింప్లిఫికేషన్స్ 1-2 క్వెషన్స్ ఖచ్చితంగా వస్తున్నాయండి. 1-2 క్వెషన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 2 క్వెషన్స్ 2 మార్క్స్ మీ చేతుల్లో ఉంటాయి. సో, ఖచ్చితంగా ఇది ప్రిపేర్ అవ్వాల్సిందే. ఓకేనా? చాయిస్ లేదు. 1-2 క్వెషన్స్ వస్తున్నాయి. అయినా ఇదేం పెద్ద కష్టమేం కాదండి. చాప్టర్ కూడా చాలా బాడ్మాస్ రూల్ యూజ్ చేసామంటే సరిపోతుంది. ఓకేనా? సో, ఆ బాడ్మాస్ రూల్ మనకు తెలిసే ఉంటుంది ఐ హోప్. సో, సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాత
అంటే ఈ ఆర్డర్‌లోనే ప్రిపేర్ అవ్వాలని ఏం లేదండి. మీకు ఇక్కడున్నవి ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు ఫస్ట్ ఏది చేయాలనిపిస్తే అది చేసుకోండి. ఆల్రెడీ రివిజనే కాబట్టి మీకు అన్ని చాప్టర్స్ వచ్చుంటాయి కాబట్టి మీ ఇష్టం. ఏది రివైజ్ చేయాలనుకుంటే అది రివైజ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. సో, వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నెంబర్ సిస్టమ్ చేయండి. నెక్స్ట్ యావరేజెస్ అండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ 1 మార్క్ వస్తే గనుక మీ చేతుల్లో ఉంటుంది 1 మార్క్ చేస్తే గనుక. టైమ్ అండ్ వర్క్ కూడా సింపుల్‌గానే ఉంటుందండి. దీంట్లో ఒక 3 మోడల్స్ ఉంటాయి. 3-4 మోడల్స్ ఉంటాయి అనుకుంటా ఐ థింక్. సో, అవి గనక కవర్ చేస్తే మీకు టైమ్ అండ్ వర్క్ వచ్చేసినట్టే. సో, 2 మెంబర్స్ చేస్తే ఒకరే చేయడానికి 2 మెంబర్స్ చేస్తే ఒకరే చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఆర్ 1 మెంబరే చేస్తే 2 మెంబర్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో, ఇవి సింపుల్. బట్ కొంచెం కష్టంగా అడగాలంటే ఏబీ కలిసి ఇన్ని డేస్‌లో అయిపోగొడతారు. సో, బీ ముందే వెళ్ళిపోయాడు. సో, ఎన్ని డేస్ ముందెళ్ళిపోయాడు అని అడగడం, లేదంటే వేజెస్ ఎలా షేర్ చేసుకొని అడగడం. సో, ఇలాంటి మోడల్స్ ఉంటాయండి. సో, అవి చూసుకొని మీరు చేయండి. ఒక 4-5 మోడల్స్ ఉంటాయి. సో, అవి కవర్ చేశారంటే సరిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. ఇది కూడా మీరు కవర్ చేయాలి. 1-2 మార్క్స్ వస్తాయి. బట్ మీ అదృష్టం బాగుంటే 2-3 క్వెషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వెషన్స్ వస్తున్నాయి. సో, ఇంపార్టెంట్ ప్రాఫిట్ అండ్ లాస్‌లో కొంచెం మోడల్స్ చూసుకొని చేయండి. ఇవి ఏం చేస్తారంటే నువ్వు ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్‌కి అడిగిన మోడల్స్ మీకు గనక దొరికితే ఆ మోడల్స్ ప్రిపేర్ అవ్వండి బెస్ట్. సో, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆ మోడల్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదో చూడండి. ఇన్‌కేస్ మీకు కనుక ఆ మోడల్స్ ప్రాబ్లమ్స్ గనక దొరికితే గనక అన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. 1-2 క్వెషన్స్ అడుగుతున్నాడు. సో, పర్సంటేజ్ కూడా సేమ్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కనుక దొరికితే అవి సాల్వ్ చేయండి. అంటే ఇది రివిజన్ కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి. సో, మీరు ఇలా చేయాల్సిందే. సో, ఆల్జీబ్రా అండి. ఆల్జీబ్రాలో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. ఓన్లీ ఫార్ములాస్ ముందు ప్రిపేర్ అవ్వండి. తర్వాత ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ 2-3 క్వెషన్స్ అడుగుతున్నాడు. సో, ఇంపార్టెంట్. మెన్సురేషన్ కూడా చేయండి. ఇక్కడ నుంచి 1-2 క్వెషన్స్ వస్తాయండి. అంటే డ క సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు, ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రావచ్చు, కంబైన్డ్‌గా కూడా రావచ్చు. సో, 1-2 క్వెషన్స్ వస్తాయి. ఖచ్చితంగా 1 క్వెషన్ అయితే పక్కా. సో, సింపుల్‌గానే ఉంటుంది కాబట్టి కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అండి. సో, రీజనింగ్‌కి వచ్చేపాటికి మ్యాథ్స్ కంటే మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది రీజనింగ్‌కి. సో, నేనైతే ఇలా రాశాను. బట్ మీరు ముందు ప్రయారిటీ ఇవ్వాల్సింది రీజనింగ్‌కి అండి. సో, ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ అన్నీ మీరు ఒక పేపర్‌లో గానీ, బుక్‌లో కానీ రాసుకొని మీరు కవర్ చేసిన వెంటనే టిక్ మార్క్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో, అప్పుడు మీకు ఎంతవరకు కవర్ అయ్యాయనేది తెలుస్తది. సో, రీజనింగ్ నుంచి ఫస్ట్ మీరు ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ ప్రకారం అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రకారం ఇవ్వాలంటే ర్యాంక్ 1 రీజనింగ్‌కి ఇవ్వాలి. సో, దెన్ మ్యాథ్స్ చేయండి. ఓకేనా? మ్యాథ్స్ ఇంపార్టెంట్. ఎక్కువ టైం కేటాయించండి రీజనింగ్‌కి. దెన్ మ్యాథ్స్‌కి తర్వాత. అంటే ఇవన్నీ కవర్ చేయండి ఫస్ట్. ఎందుకంటే మీరు 30కి 30 అటెంప్ట్ చేయగలిగేదేంటంటే రీజనింగ్‌లోనే. అట్‌లీస్ట్ 25 అన్నా ఇక్కడ మీరు తెచ్చుకోవచ్చు. సో, తర్వాత మ్యాథ్స్ 20-25 గనక అటెంప్ట్ చేయగలిగితే బెటర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా? సో, ఈజీ అండ్ తొందరగా అయిపోతుంది. ఇక్కడ కూడా 4-5 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేయొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ సో, ఇది కరెంట్ అఫైర్స్‌లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చదువుకోండి. అన్నీ చదవలేం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. బట్ అన్నీ చదవలేం. ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ కవర్ చేయండి. దెన్ హిస్టరీ కవర్ చేయండి. దెన్ జియోగ్రఫీ కవర్ చేయండి. ఓకేనా? అంటే ఈ 3 ఎలా అయినా చదవచ్చండి. మీరు జియోగ్రఫీ చదవచ్చు. తర్వాత పాలిటీ, హిస్టరీ. సో, ఇవన్నీ సేమ్ ప్రయారిటీగానే ఉన్నాయి. బట్ హిస్టరీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలిటీ కవర్ చేయండి ఫస్ట్. దెన్ జియోగ్రఫీ కూడా ఎక్కువే ఉంటుంది. సో, ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు కవర్ చేసుకుంటే బెటర్. ఓకేనా? ఇప్పుడున్న టైం వరకు అయితే. సో, ప్రయారిటీ వైజ్ అయితే ఇలా చదవండి. ఓకేనా? రీజనింగ్, మ్యాథ్స్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్ అండ్ ఫిజిక్స్ ఫిజిక్స్ కాదు, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ. ఓకేనా? సో, రీజనింగ్‌లో మనం ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. ఖచ్చితంగా 2-3 మార్క్స్‌కి వస్తాయి. సో, ఇంపార్టెంట్. సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అండి.
లాస్ట్ ఇప్పుడు ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్‌లో జరిగిందనుకుంటే 4-5 మార్క్స్ ఇచ్చాడు. సో, ఇది ఎలా ఇచ్చాడంటే ఒకటేమో డైరెక్షన్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కంబైన్ చేసి ఇచ్చాడు. ఒక క్వెషన్ అనేది. సో, ఇలా కూడా ఇవ్వచ్చు. నాకైతే 5 క్వెషన్స్ కనిపించాయండి నా సిప్‌లో. సో, ఇంపార్టెంట్. ఎవరైనా నేర్చుకోకపోతే ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. ఈజీ. కావాలంటే మన ఛానల్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఉంది చూడండి. సీటింగ్ అరేంజ్‌మెంట్స్ కూడా మన దాంట్లో ఎక్స్‌ప్లనేషన్ ఉంది చూడండి మన వీడియోస్‌లో. నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి. చాలా ఈజీగా ఉంటాయి. సో, చాలా సింపుల్. సో, మీకు 2-3 మార్క్స్ అనేవి ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. సో, వదిలిపెట్టకండి 2-3 మార్క్స్. సో, ఫస్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. 4 ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా చదవండి. ఎనాలజీ ఇది ఇంట్లో నెంబర్ ఎనాలజీ ఉంటుంది, లెటర్ ఎనాలజీ ఉంటుంది, వర్డ్స్ ఎనాలజీ ఉంటుంది. సో, ఇవి కూడా చూసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ర్యాంకింగ్ అని. ర్యాంకింగ్ నుంచి 1 మార్క్ వస్తుంది. చాలా సింపుల్. ఇదేంటంటే ఎక్కడ +1 చేయాలి, ఎక్కడ -1 చేయాలో తెలుసుకుంటే అయిపోతుంది. సో, ఒక 5 టు ఒక 10 క్వెషన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో, కాన్సెప్ట్ తెలుసుకొని ఒక 10 క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. చాలా ఈజీ అండి. 1 to 1.5 అవర్‌లో ఇది కవర్ చేయొచ్చు. ఓకేనా? 1 to 1.5 అవర్‌లో ఇది కవర్ చేసేయచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ అండి. సో, ఇది కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే కాన్సెప్ట్ ఏమి లేదండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే దాన్ని అసలు ఏంటి మెథడ్స్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో, ఇవన్నీ రావాలి. ఈ నెంబర్ అనాలజీ చేయాలంటే మిస్సింగ్ నెంబర్స్ ఆర్ నెంబర్ అనాలజీ చేయాలంటే మీకు ఫస్ట్ టేబుల్స్ రావాలి. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్. సో, మల్టిప్లికేషన్ స్పీడ్ చేయాలి. డివైడ్ స్పీడ్గా ఉండాలి మీరు దీనిలో. సో, ఇవి ఫస్ట్ నేర్చుకోండి. ఓకేనా? సో, నేను చేసిన మిస్టేక్ కూడా అదే. సో, వీటిల్లో నేను కొంచెం వీక్గా ఉన్నాను. సో, టైం టేకెన్ వల్ల ఎక్కువ అటెంప్ట్ చేయలేకపోయాను. సో, టేబుల్స్ అండ్ స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్, డివైడ్స్ ఇవి బాగా నేర్చుకోండి. ఓకేనా? సో, స్పీడ్ పెంచుకోండి. మీకున్న స్పీడ్తో పాటు ఇంకొంచెం స్పీడ్ పెంచుకోండి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ నుంచి 1-2 క్వెషన్స్ వస్తాయండి. సింపుల్. చాలా సింపుల్. దీంట్లో మనకి డిస్టెన్స్ ఇస్తారు అండ్ ఏ సైడ్ ఉన్నారు, డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. లేదంటే ఏ ఏది ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నారని అడుగుతారు. సో, ఇది ఐ హోప్ తెలుగులో కంటే ఇంగ్లీష్‌లో నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. సో, ఎలా చేయాలనేది కూడా మన ఛానల్‌లో వీడియో ఉంది. ఎవరికైనా కావాలంటే నేర్చుకోండి. చూడండి నీడెడ్ అయితే. సో, నెంబర్ సిరీస్ అండి. నెంబర్ సిరీస్ కూడా సేమ్. ఈ మిస్సింగ్ నెంబర్ సిరీస్ నాకైతే ఒకేలాగా అనిపిస్తాయి. సో, ఐ హోప్ మీకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. సో, ఇవి రావాలంటే ఖచ్చితంగా టేబుల్స్, స్క్వేర్స్ ఇవన్నీ రావాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్. సో, ఆడ్ వన్ అవుట్‌లో మనకి కొంచెం డిఫరెన్స్‌గా అడుగుతున్నాడు. అంటే ఎనాలజీ నుంచి ఆడ్ వన్ అవుట్ చేయడం. సో, ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తున్నాడు. సో, లాస్ట్ టైం అయితే అలా ఇచ్చాడు. వీటి గురించి నేను వీడియోస్ కూడా పెట్టాను. ఒక 2 వీడియోస్ పెట్టానండి. సో, న్యూ మోడల్స్ అని చెప్పేసి. సో, ఒకసారి అవి చూడండి. ఆడ్ వన్ అవుట్‌లో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్ అండి. చాలా ఈజీ. ఇన్ కేస్ అడిగితే 1-2 క్వెషన్స్ 1 క్వెషన్స్ అన్న కంపల్సరీ వస్తుంది. సో, మేబీ అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ జస్ట్ తెలుసుకొని ఉండండి. సో, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. లైక్ క్లాక్, క్యాలెండరు. సో, ఇవన్నీ అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ షూర్‌గా అడిగేవి మీకు చెప్పాను. సో, ఈ వాటర్ ఇమేజెస్ కూడా అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ ఈ 10 టాపిక్స్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఈ 10 టాపిక్స్ కవర్ చేసి దెన్ బ్యాలెన్స్ అనేది మీరు కవర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జీకే కాదు జీఎస్. సో, జీఎస్‌లో చాలా టాపిక్స్ ఉన్నాయి కదా! బట్ మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ ఫస్ట్ కవర్ చేయాల్సినవి. సో, కరెంట్ అఫైర్స్. సో, కంప్యూటర్ లాస్ట్‌లో రాశాను అనుకోను కానీ ఫస్ట్ ఇది కవర్ చేయండి. కంప్యూటర్స్ కవర్ చేసుకోండి. దెన్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వండి. ఇది డైలీ బేస్ మీద ప్రిపేర్ అయినా ఆర్ మంత్లీ బేస్ ప్రిపేర్ అవ్వండి. ఇది బెటర్. మంత్లీ బేస్ ప్రిపేర్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో, వీటిలోని ఇంపార్టెంట్ డేస్ వస్తాయి, స్కీమ్స్ వస్తాయి. సో, మంత్లీ చదవండి బెటర్. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీ జీకే నుంచి మనకి డాన్సెస్ ఇంపార్టెంట్ అండి. డాన్సెస్ దీంట్లో క్లాసికల్ ఉంటుంది, ఫోక్ ఉంటుంది. క్లాసికల్ నేర్చుకోండి. ఫోక్ కొంచెం ఇబ్బందే. బట్ ట్రై చేయండి. అంటే ఎక్కువ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి బుక్స్ కూడా కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి. అండ్ డాన్సెస్, బుక్స్, ఫెస్టివల్స్ అడుగుతున్నాడండి. ఫెస్టివల్స్ కూడా ఇంపార్టెంటే. ఫెస్టివల్స్ గురించి మన ఛానల్లో వీడియో ఉంది, డాన్సెస్ గురించి ఉంది, బుక్స్ గురించి ఉంది. సో ఎవరైనా కావాలంటే అక్కడ మీరు యూజ్ చేసుకోండి. దెన్ ఆర్గనైజేషన్స్ కానీ, సో ఇవైతే కవర్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఫెస్టివల్స్ అడుగుతున్నాడు, డాన్సెస్ అడుగుతున్నాడు, బుక్స్ అడుగుతున్నాడు, అండ్ క్యాపిటల్స్ ఇవన్నీ ఉన్నాయండి కొన్ని, బట్ ఇవి కవర్ చేయండి ప్రస్తుతానికైతే. మీకు ఈ స్ట్రాటజీకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. సో ఏం కవర్ చేయాలని అర్థం కాకపోతే అక్కడ అవి కవర్ చేయండి. ఓకేనా, అక్కడ వీడియో చూసి కవర్ చేయండి. ఓకే, చాలా ఉన్నాయండి, చూపిస్తాను. సో చాలా ఉన్నాయి ఇంపార్టెంట్ టాపిక్స్. ఇదండి స్ట్రాటజీకి ఇంపార్టెంట్ టాపిక్స్. సో స్పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు, అవార్డ్స్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంది. సో చూడండి, బుక్స్ అండ్ ఆథర్స్, డ్యాన్స్, ఇంపార్టెంట్ డేస్, ఫెస్టివల్స్, క్యాపిటల్స్, హెరిటేజ్ సైట్స్, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, హెరిటేజ్ సైట్స్ గురించి కూడా అడుగుతున్నాడు అండి, ఇంపార్టెంట్. సో మీరు ఇది కూడా కవర్ చేసుకోవాలి. క్యాపిటల్స్, అవార్డ్స్, ఫిలిమ్స్, మ్యూజిక్, సో స్పోర్ట్స్, ఫేమస్ ప్లేసెస్. సో ఇవన్నీ కవర్ చేయాలి. మీకు ఇన్ కేస్ ఫస్ట్ ఇంపార్టెంట్ కవర్ చేయండి. డాన్సెస్లో క్లాసికల్ డ్యాన్స్ కవర్ చేసుకోండి, ఇంపార్టెంట్ డేస్, ఫెస్టివల్స్, దెన్ హెరిటేజ్ సైట్స్. సో ఇవి కవర్ చేసుకొని బ్యాలెన్స్ అనేవి తర్వాత కవర్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేస్తే స్ట్రాటజీకి నుంచి కరెన్సీస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అవి కవర్ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ పాలిటీ అండి. పాలిటీలో కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ వచ్చేసి హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు. సో ఇలా కవర్ చేసుకుంటూ వెళ్ళండి. హిస్టరీ నుంచి వచ్చేస్తే సింధు నాగరికత కవర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింధు నాగరికత ఇంపార్టెంట్ అండి. వేద నాగరికత, వీటిలో కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ సింధు నాగరికత కవర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బౌద్ధ మతం, జైన మతం, వీటి గురించి కవర్ చేయండి. సో సింధు నాగరికత, జైన అండ్ బౌద్ధ మతం ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికత, బౌద్ధ మతం ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1857 తిరుగుబాటు, ఇది కవర్ చేయండి. గాంధీ యుగం కవర్ చేయండి. సో దెన్ ఆఫ్టర్ దట్ ఇవి మిగిలినవి కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, నేను 4 చెప్పాను. సో సింధు నాగరికత, బౌద్ధ మతం, నెక్స్ట్ వచ్చేసి 1857 తిరుగుబాటు, గాంధీ యుగం, ఉద్యమాల ఇన్ఫర్మేషన్ అంటే ఇంపార్టెంట్ ఉద్యమాలు ఉంటాయి కదా, సో వాటి గురించి కవర్ చేయడానికి. గవర్నర్ జనరల్, సో అంటే అవి ప్రయారిటీగా మీరు కవర్ చేస్తూ వెళ్ళండి. ఓకే, హిస్టరీ అయితే ఇదేనండి. సో చెప్పాను కదా, పాలిటీ అయిపోయింది, హిస్టరీ చెప్పేసాను. దెన్ జాగ్రఫీ నుంచి రివర్స్ కవర్ చేయండి. ఫస్ట్ రివర్స్ కవర్ చేయండి. ఇంపార్టెంట్ అంటే రివర్స్ అండి, లాస్ట్ టైం అడిగాడు. ఇంపార్టెంట్ రివర్స్ ఎక్కువ ఇంపార్టెంట్. సో నేషనల్ పార్క్స్ ఎక్కడున్నాయో కవర్ చేయండి. ఇవి కంప్లీట్ చేసుకొని చదవండి. సో ఇంకా కొన్ని ఉన్నాయండి, ఏముంటే బ్యాలెన్స్ కూడా కవర్ చేయండి. సో ఇక్కడికైతే ఇంపార్టెంట్. సో ఇక్కడికైతే ప్రిపేర్ అవ్వండి. జాగ్రఫీలో రిజర్వ్స్, నేషనల్ పార్క్స్ ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయిపోయింది. సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మ్యాథ్స్, రీజనింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ రీజనింగ్, తర్వాత మ్యాథ్స్, కంప్యూటర్స్, కరెంట్ అఫైర్స్, ఇవి ఇలా ప్రిపేర్ అవ్వండి. చెప్పాను కదా ఆర్డర్. సో మీరు డైలీ రీజనింగ్లో ఒక చాప్టర్ ప్రాక్టీస్ చేయగలిగి, మ్యాథ్స్ ఒక చాప్టర్ ప్రాక్టీస్ చేయగలిగి, జిఎస్లో ఒక టాపిక్ కవర్ చేయగలిగితే చాలా బెటర్ అండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు కవర్ చేయండి. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఎవరైతే అడిగారో 9 to 9 PM అని, సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇలా కనుక మీరు చేయగలిగితే మీరు సిలబస్ ఎంతో అయినా 60 to 70% అనేది కవర్ చేయగలుగుతారు. ఐ హోప్. సో ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మీకు ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.